Hi students, welcome to Gauri Small Channel. AP Polyset 2025 కోచింగ్ లో భాగంగా ఫ్రీ కోచింగ్ లో భాగంగా మనం ఈ రోజు లాస్ట్ చాప్టర్ వస్తుంది. లాస్ట్ చాప్టర్ ప్రాబబిలిటీ. సో ఈ రోజు మనకి రెండు వీడియోస్ ఉంటాయి, ప్రాబబిలిటీ అదే విధంగా దాని యొక్క ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో అది ఒక వీడియో, ఇది వీడియో అంటే ఇక్కడికి రెండు వీడియోస్ చూడండి, ఖచ్చితంగా ప్రాబబిలిటీ క్లియర్ అవుతుంది. దీని నుండి 3 or 4 మార్క్స్ అయితే వస్తాయి. ఇంకా ఆలోచించగా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేస్తే మీరు ఏం చేయాలి, ఒక లైక్ అయితే చేయాలి, కమలాగే. ప్రాబబిలిటీ అంటే ఏంటి సార్? ప్రాబబిలిటీ అంటే ఈజ్ ఎ ఛాన్స్. అరే నేను ప్రాబబుల్గా వస్తాను రా, ప్రాబబుల్గా నేను ఆ పని చేస్తాను, ప్రాబబుల్గా నేను రాస్తాను అంటే గ్యారంటీ కాదు, రాయొచ్చు, నేను రావచ్చు. ఇలాగా ఏంటి ఛాన్స్ మాట, అంటే అయ్యే అవకాశం ఉంది, అది అవుతుందని చెప్పలేం, అయ్యే అవకాశం ఉంది. సో ఛాన్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రాబబిలిటీ. అయితే ఆ ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? మనకి ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ వస్తుంది. ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? ఏదైనా ఒక కొత్తదాన్ని చేయడం, లేదంటే ఏదైనా ఒక చేసిన దాన్ని మనం ఒక పనిని చేయడం, ఒక అంటే రిజల్ట్ ఉండేదాన్ని అనమాట. సో అంటే ఏదైనా ఒక మనం పని చేసామంటే దాని రిజల్ట్ ఉండేది చేస్తాం. 10th ఎగ్జామ్స్ రాస్తున్నాము, దేనికి పర్పస్ ఏంటి? మనం పాస్ అవ్వడం కోసం. పాస్ అయితే ఇంటర్ కానీ ఐటీ కానీ ఇంకేదైనా చేయడానికి, ఓకేనా? అలాగా ఒక పర్పస్ ఉంటేనే ఏదైనా మనం చేస్తామన్నమాట, ఎక్స్పెరిమెంట్ అన్నమాట. సో ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల ఏంటి, మనకి రిజల్ట్స్ ఉంటాయి. అయితే ఆ రిజల్ట్స్ అనేవి మనకి ముందుగానే తెలుస్తాయి. ఇప్పుడు 10th ఎగ్జామ్ రాస్తున్నాను, నాకు ముందుగా తెలుసు, అయితే పాస్ అవుతాను లేదంటే ఫెయిల్ అవుతాను, అంటే రిజల్ట్ తెలుసు నాకు. బాగా చదివితే పాస్ అవుతాను, బాగా చదివితే ఫెయిల్ అవుతాను. అలాగే ఒక ఎక్స్పెరిమెంట్కి రిజల్ట్స్ మనకు తెలుసు, ఏ ఎక్స్పెరిమెంట్ అయినా సరే రిజల్ట్ తెలుసు. సో మీరు ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా సరే, ఎక్స్పెరిమెంట్ ఏంటి, ఒక పనిని చేయడం అన్నమాట. అయితే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటి? ర్యాండమ్గా ఒక కాగితం తీరా, లేదంటే ర్యాండమ్గా ఒక కాయిన్ తీరా, లేదంటే ర్యాండమ్గా ఒక పేకాట మొక్కల నుండి ఒక కార్డ్ తీరా. ఇలాంటి ర్యాండమ్ అంటే ఏంటి? మనకు అందులో ఏటి ఉంటాయో అన్నీ తెలుసు, ఆ రిజల్ట్స్ అన్నీ తెలుసు, కానీ ఏది వస్తాయో ఎగ్జాక్ట్గా చెప్పకపోతే దాన్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. సో వీ నో ఆల్ రిజల్ట్స్ బట్ వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రిజల్ట్, దెన్ ద ఎక్స్పెరిమెంట్ ఈస్ కాల్డ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాయిన్ టాస్ చేశాను అనుకోండి, నాకు తెలుసు హెడ్ అయినా వస్తుంది, టైల్ అయినా వస్తుంది, కానీ ఖచ్చితంగా హెడ్ వస్తుంది లేదంటే ఖచ్చితంగా టైల్ వస్తుంది నేను చెప్పలేం. అంటే దిస్ ఈస్ కాల్డ్ వన్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. సో టాసింగ్ ఏ కాయిన్ ఈస్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, థ్రోయింగ్ ఏ డైస్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. సో డైస్ని త్రో చేస్తాం, మనకి ఏం వస్తుందో తెలుసు, 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది, 5 వస్తుంది, 6 వస్తుంది, కానీ ఏది వస్తుందో ఎగ్జాక్ట్గా చెప్పాం. ఒకవేళ ఎగ్జాక్ట్గా చెప్తే అది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కాదు, దట్ ఈస్ అ ష్యూర్ ఎక్స్పెరిమెంట్. అంటే ఏదో డిఫికల్ట్ ఎక్స్పెరిమెంట్, అంటే ఏంటంటే అది మనకి ఏం చేయాలంటే అది అసలు ఎక్స్పెరిమెంటే కాదు యాక్చువల్గా. సో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనేది, సో మనకి రిజల్ట్ తెలియాలి కానీ దాని యొక్క ఎగ్జాక్ట్ రిజల్ట్ తెలియకూడదు. ఈవెంట్, సో మనం చేసిన ఎక్స్పెరిమెంట్స్లో మనకి అవుట్కమ్స్ వస్తాయి, అంటే రిజల్ట్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ టాస్ చేస్తే హెడ్ టు టైల్ రావడం, ఆ 2 రిజల్ట్స్. నెక్స్ట్ నుంచి డైస్ త్రో చేస్తే 1 to 6 రావడం, అవన్నీ రిజల్ట్స్ అన్నమాట, అవుట్కమ్స్ అన్న రిజల్ట్ అన్న ఒకటే. అయితే ఏంటంటే సో మనం అందులో 1 తీసుకున్నా లేదంటే 2 తీసుకున్నా వాటిని ఈవెంట్ అంటారు. అంటే డైస్ని త్రో చేస్తే 2 రావడం అదొక ఈవెంట్, డైస్ త్రో చేస్తే ప్రైమ్ నెంబర్స్ రావడం అదొక ఈవెంట్, డైస్ త్రో చేస్తే ఆడ్ నెంబర్స్ రావడం అదొక ఈవెంట్. అంటే ఏంటి? సో 1 or more రిజల్ట్స్ ఆర్ అవుట్కమ్స్ ఆర్ టేకెన్, దెన్ దట్ ఈస్ కాల్డ్ event. 1 or more outcomes or results are getting, that is called event. Sample space, మనం చేసే ఎక్స్పెరిమెంట్లోని ఎన్నైతే టోటల్ అవుట్కమ్స్ ఉంటాయో, ఎన్నైతే టోటల్ రిజల్ట్స్ ఉంటాయో దాని అన్ని కూడా ఒక సెట్గా రాస్తే, దాన్ని శాంపుల్ స్పేస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను కాయిన్ టాస్ చేస్తే నాకు హెడ్ టైల్ రావడం, సో ఇదొక శాంపుల్ స్పేస్. నేను కనుక ఒక డైస్ని త్రో చేస్తే 1 2 3 4 5 6 అన్ని రిజల్ట్స్, అన్ని అవుట్కమ్స్ని ఒక సెట్లో రాస్తే ఆ సెట్ని మనం శాంపుల్ స్పేస్ అంటాం. ఏమంటాం? శాంపుల్ స్పేస్ అంటాం అన్నమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్. ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా, ఈవెంట్స్ అంటే ఏంటి? ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే అందులో వచ్చే రిజల్ట్స్, అందులో వచ్చే అవుట్కమ్స్ని మనం ఈవెంట్స్ అంటాం, ఓకేనా? అంటే అందులో 1 కానీ లేదంటే 2 కానీ లేదంటే 3 కానీ మనం తీసుకుంటే దాన్ని ఈవెంట్ అంటాం. అందులో రకాలు ఉంటాయి ఈవెంట్స్. ఏంటి సార్ ఈవెంట్ అంటే? ష్యూర్ ఈవెంట్, ఖచ్చితంగా వస్తుందన్నమాట ష్యూర్ ఈవెంట్. ఫర్ ఎగ్జాంపుల్, డైస్ త్రో చేస్తే నేను మా ఫ్రెండ్తో అన్నాను, ఒరే డైస్ ఆట ఆడదాంరా, సో 6 లేదా 6 కన్నా వస్తే నేను విన్ను, 6 కన్నా ఎక్కువ వస్తే నువ్వు విన్నాను అనుకోను. సో ఖచ్చితంగా ఆడు ఓడిపోతాడు, నేను గెలుస్తాను. అంటే ఏంటి? ఆ ఈవెంట్ అనేది ష్యూర్ మాట, పక్కా 100% పక్కా మాట. సో నేనేమన్నాను, 6 లేదా 6 కన్నా వస్తే నేను విన్ను, 6 కన్నా ఎక్కువ వస్తే నువ్వు విన్ అన్నాను. అంటే అక్కడ డైస్లో 1 to 6 ఉంటుంది, 6 కన్నా ఎక్కువ ఉండదు, అంటే వాడు తెలివితో కూడా కనుక వాడు ఓడిపోతాడు. సో నేను ష్యూర్ ఈవెంట్ మాట, పక్కాగా నేను గెలుస్తాను. ఇక్కడ వాడిదేంటి? ఇంపాసిబుల్ ఈవెంట్.
వాటిదేంటి ఇంపాసిబుల్ ఈవెంట్. అంటే 6 కన్నా ఎక్కువ రావడం, లేదంటే 7 రావడం, ఒక 7 వస్తే నేను వినరా, ఇంకే నెంబర్ వచ్చి నేను వినరా అని అనుకో. సో వాడు ఓడిపోతాడు. అది ఇంపాసిబుల్ ఈవెంట్. నాది ష్యూర్ ఈవెంట్. అదేంటి ఇంపాసిబుల్ ఈవెంట్, నాది ష్యూర్ ఈవెంట్. అదేవిధంగా కాంప్లిమెంటరీ ఈవెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైసే తీసుకుందాం. E1 అనేది నేను 1,2 రావడం అనుకున్నాను. E2 అనేది ఈ 1,2 తప్పించి మిగతానే రావడం 3, 4, 5, 6. అంటే ఏంటి, ఈ రెండు కాంప్లిమెంటరీ ఈవెంట్. సో అంటే ఈ రెండు కలిపితే శాంపుల్ స్పేస్ రావాలి. కాంప్లిమెంటరీ ఈవెంట్, నార్మల్ ఈవెంట్ రెండు కలిపితే మనకి శాంపుల్ స్పేస్ రావాలి. సో దీన్ని ఏమంటాం మనం, E1 అనేది E2 కాంప్లిమెంటరీ ఈవెంట్, E2 అనేది E1 కి కాంప్లిమెంటరీ ఈవెంట్. అంటే ఒక సెట్లో ఉన్నవి ఇంకో సెట్లో ఉండకూడదు అనమాట. సో వాటిని యూనియన్ చేస్తే శాంపుల్ స్పేస్ రావాలి. వీటిని ఏమంటారు, కాంప్లిమెంటరీ ఈవెంట్స్. అదేవిధంగా లైక్లీ ఈవెంట్స్ అంటే ఏంటి, సో మనం ఏమైనా రెండు ఈవెంట్స్ తీసుకుంటే దీనికి ఎన్నైతే ఛాన్స్ ఉంటాయో దీనికి కూడా అన్నే ఛాన్స్. ఇప్పుడు ఈ హెడ్ టైల్ ఉంది, హెడ్ రావడం అనేది ఎంతైతే ఛాన్స్ ఉందో టైల్ రావడం కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. అంటే హెడ్ టైల్ అనేవి లైక్లీ ఈవెంట్స్. అంతేగాని హెడ్ ఎక్కువసార్లు వస్తుంది, టైల్ తక్కువసార్లు వస్తుంది అని ఎవరు చెప్పలేం. ఒక కాయిన్ టాస్ చేస్తే అది మనం చెప్పలేం. హెడ్కి ఎన్నైతే ఛాన్స్ ఉంటుందో టైల్ కూడా అంతే ఛాన్స్. అంటే ఏంటి, హెడ్ టైల్ అనేవి రెండు కూడా లైక్లీ ఈవెంట్స్. అదేవిధంగా ఇక్కడ ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. సో రెండు ఈవెంట్స్ తీసుకున్నాను. ఈ రెండు ఈవెంట్స్ కూడా ఏంటంటే నేను ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ తీసుకున్నాను. ఈవెన్ నెంబర్స్కి ఎంతైతే ఛాన్స్ ఉందో ఆడ్ నెంబర్స్ కూడా అంతే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో కనుక ఈ రెండు కూడా లైక్లీ ఈవెంట్స్. ఈ రెండు కూడా ఏంటి, లైక్లీ ఈవెంట్స్. అన్లైక్లీ ఈవెంట్స్ ఆర్ నాట్ లైక్లీ ఈవెంట్స్. సో రెండు ఛాన్స్ ఈక్వల్గా లేదనుకోండి, అవి అన్లైక్లీ ఈవెంట్స్ అన్నమాట. అవి ఏంటి, అన్లైక్లీ ఈవెంట్స్. ఇలాగా మనకి ఈవెంట్స్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. వీటి గురించి ఇచ్చే ఛాన్స్ ఉంది మనకి. దీని మీద ఈ లైక్లీ ఈవెంట్స్ మీద బిట్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఒక బండి స్టార్ట్ అవ్వడం, స్టార్ట్ అవ్వకపోవడం రెండు లైక్లీ ఈవెంట్సా, నాట్ లైక్లీ ఈవెంట్సా, అన్లైక్లీ ఈవెంట్స్ అని అంటాడు. బండి స్టార్ట్ అవ్వడం అనేది లైక్లీ ఈవెంట్స్ అవ్వదు. ఎందుకు, బండి మ్యాక్సిమం ఎప్పుడైనా స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అవ్వకపోవడం అనేది ఎప్పుడో రేర్ కేసెస్. అంటే అది లైక్లీ ఈవెంట్స్ ఎలా అవుద్ది, స్టార్ట్ అవ్వడం అనేది సో మనకి లైక్లీ ఈవెంట్స్ కాదు. నెక్స్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత పాస్ అవ్వకపోవడం. సో మ్యాక్సిమం పాస్ అయిపోతాం. సో ఎప్పుడు ఫెయిల్ అవుతాం, సో వాడు ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవ్వకపోతేనే ఫెయిల్ అవుతాం. అంటే అది లైక్లీ ఈవెంట్స్ కాదు. అదేవిధంగా ఒక హాస్పిటల్లోని మగబిడ్డ పుట్టడం, ఆడబిడ్డ పుట్టడం. సో రెండు కూడా లైక్లీ ఈవెంట్స్. ఖచ్చితంగా ఆడపిల్ల పుడుతుంది, లేదంటే ఖచ్చితంగా మగపిల్ల పుడుతుంది మనం చెప్పలేం. సో అంటే ఇద్దరికి సమాన ఛాన్స్ అనమాట. సో అంటే అది కూడా లైక్లీ ఈవెంట్స్. ఇలాగ మనకి లైవ్ ఎగ్జాంపుల్స్ అని అడుగుతాడు ఎగ్జామ్లో. ప్రాబబిలిటీ. ఇప్పుడు మనం ఏవైతే ఈ ఈవెంట్ తీసుకున్నామో ఈ ఈవెంట్కి మనం ఏంటంటే మనకి ఫేవరబుల్ ఎన్ని, టోటల్ ఎన్ని, దాని యొక్క రేషియో ప్రాబబిలిటీ. సో అంటే ఏంటంటే మనకి ఒక సర్టెన్ స్కోర్, ఒక సర్టెన్ వాల్యూ ఈస్ కాల్డ్ ప్రాబబిలిటీ. ఆ వాల్యూ ఎలా వస్తుంది మనకి, ఏదైనా ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ ఎలా వస్తుందండి. ఈవెంట్ అంటే ఏం చెప్పాం కదా, సో హెడ్ రావడం, లేదంటే టైల్ రావడం, లేదంటే ఈవెన్ నెంబర్స్ రావడం, లేదంటే ఆడ్ నెంబర్స్ రావడం, ఇవన్నీ కూడా ఈవెంట్స్. వాటి యొక్క ప్రాబబిలిటీ ఎలా వస్తుంది, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ లేదంటే రిజల్ట్స్, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత, సో నాకు పాసిబుల్ ఏంటి, హెడ్ అయినా రావచ్చు, టైల్ అయినా రావచ్చు. అంటే టోటల్ 2 ఉంటుంది. హెడ్ అయినా ఉంటాయి, ఒకటే ఉంటుంది ఛాన్స్, కనుక 1/2 ఈజ్ ద ఆన్సర్. టైల్ కూడా 1/2. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 అనే నెంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత, మొత్తం 6 ఉంటాయి, డైస్లో 6 ఉంటాయి. 5 రావాలంటే ఒకటే ఛాన్స్ ఉంటుంది, 1/6. 6 కన్నా తక్కువ నెంబర్స్ వచ్చే ప్రాబిలిటీ ఎంత, 6 కన్నా తక్కువ అంటే 6 రాకూడదు. అంటే ఏం రావచ్చు, 5, 4, 3, 2, 1 ఈ 5 రావచ్చు. కనుక 5/6. ఇలాగా నాకు ఫేవరబుల్ ఏంటి 5, టోటల్ 6. ఇలాగా మనం ప్రాబిలిటీ అనేది ఒక ఈవెంట్ యొక్క దానికి చెప్పొచ్చు. అంటే ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ది ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ది ఫేవరబుల్ అవుట్కమ్, టోటల్ నెంబర్ ఆఫ్ ది పాసిబుల్ అవుట్కమ్స్ని మనం ప్రాబబిలిటీ అంటాం. ఇక్కడ ప్రాబబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా 0 కన్నా ఎక్కువ ఉంటుంది, అదే 1 కన్నా తక్కువ ఉంటుంది. ప్రాబబిలిటీ ఎప్పుడు నెగిటివ్ ఉండదు.
సో నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి, రావు కదా. అంటే మైనస్ వాల్యూస్ వస్తాయి, రావు కదా. ఖచ్చితంగా ఏదో వాల్యూ వస్తుంది. అంటే ప్రాబబిలిటీ అనేది ఛాన్స్ అంటే కింద ఏదో ఒక నెంబర్ ఉంటుంది, దానికి సంబంధించిన పైన సో 6 ఛాన్సెస్ ఉంటే అందులో 5 ఛాన్సెస్ నాకు వచ్చే అవకాశం ఉంది. 2 ఛాన్సెస్ ఉంటాయి, అంటే హెడ్ టైల్ అనే 2 ఛాన్సెస్ ఉంటే నాకు 1 ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇలాగా ఛాన్సెస్ ఉంటాయి కానీ నో ఛాన్సెస్ ఉండదు. ప్రాబబిలిటీ అయితే ఖచ్చితంగా ఛాన్స్ అన్నమాట. సో అంటే నెగిటివ్ రాదన్నమాట. అలా అని ఒకటికన్నా ఎక్కువ ఉండదు. ఎందుకు ఒకటికన్నా ఎక్కువ ఉండదు? మనం చేసేది ఒక ఎక్స్పెరిమెంటే. ఒక ఎక్స్పెరిమెంట్ ఉన్నప్పుడు మనకి 2-3 రావు. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జామ్ పాస్ అయినా అనుకోండి. సో ఎగ్జామ్ పాస్ అయితే ఒకసారి పాస్ అవుతాం కానీ 2-3 సార్లు పాస్ అవ్వను కదా. సో 10th క్లాస్ ఎగ్జామ్స్ వేస్తారంటే 10th క్లాస్ ఒకసారి పాస్ అవుతాం. అంటే ఒక ఎక్స్పెరిమెంట్కి ఒకటే ఉంటుంది, మ్యాక్సిమం ఒకటే ఉంటుంది. అందుకనే ప్రాబబిలిటీ అయితే 0 కన్నా ఎక్కువ ఉంటుంది, లేదంటే 1 కన్నా తక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లోనే ఈ ష్యూర్ ఈవెంట్ ఉంది కదా, అప్పుడు ప్రాబబిలిటీ 1 అవుతుంది కొన్ని సందర్భాలు. అంటే ఇప్పుడు చెప్పానా, సో నేను డైస్ త్రో చేసినప్పుడు అరే 6 లేదా 6 కన్నా తక్కువ వస్తే నేను విన్నానా, అప్పుడు నాకు ఫేవరబుల్ టోటల్ ఎన్ని 6, ఫేవరబుల్ ఎన్ని 6, 6 1 జా 6 1 జా. అంటే ఈ కేసులోని నాకు ష్యూర్ ఈవెంట్ అవుతుంది. ష్యూర్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ 1. వాడు అడుగుతాడు ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎ ష్యూర్ ఈవెంట్ ఈస్ డాష్. సో ఆన్సర్ 1, 0, బోత్, నన్. ఏం పెట్టాలి? 1 పెట్టాలి. ఒక డైస్ త్రో చేసినప్పుడు 7 రావడం, 7 అనేది ఇంపాసిబుల్ ఈవెంట్, దానికి ప్రాబబిలిటీయే ఉండదు. అంటే ఏంటి? 0. అంటే కొన్ని సందర్భాల్లో ఇంపాసిబుల్ ఈవెంట్కి ప్రాబబిలిటీ అనేది 0 అవుతుంది. అంటే ప్రాబబిలిటీ ఎప్పుడైనా సరే 0కి 1కి మధ్యలో ఉంటుంది. ఒక్కోసారి 0 అవుతుంది, ఒక్కోసారి 1 అవుతుంది. అంటే 0 < P of E < 1. నెక్స్ట్ మనం చెప్పుకున్నాం కదా కాంప్లిమెంటరీ ఈవెంట్స్. సో కాంప్లిమెంటరీ ఈవెంట్స్ దీన్ని P of E అనుకుంటే అంటే జరగడం, 1, 2 రావడం. ఇదేంటి 3, 4, 5, 6 రావడం. 3, 4, 5, 6 రావడం అంటే ఏంటి? 1, 2 రాకపోవడం. అంటే P of E bar. ఈ రెండు యాడ్ చేస్తే మనకి 1 వస్తుంది. ఈ రెండు యాడ్ చేస్తే 1 వస్తుంది, అంతే కదా. సో ఇది ప్రాబబిలిటీ జరగడం, ఇది ప్రాబబిలిటీ జరగకపోవడం. ప్రాబబిలిటీ జరిగిందంటే ప్రాబబిలిటీ జరగకపోతే మనకి రెండు ఒకటే ఎక్స్పెరిమెంట్ కనుక మనకి 1 వస్తుంది. ఎలా సార్ మాకు చెప్పండి సార్. సో ఇది 1, 2 అంటే ఏంటి? 2/6 అంటే అవుట్ ఆఫ్ 6 2 రావడం. ఇది 4 కదా, అంటే 4/6. సో రెండు యాడ్ చేస్తే 6/6. 6 1 జా 6 1 జా. అంటే ప్రాబబిలిటీ జరగడం, ప్రాబబిలిటీ జరగకపోవడం, ఆ రెండు యాడ్ చేస్తే కాంప్లిమెంటరీ ఈవెంట్స్ని యొక్క ప్రాబబిలిటీ యాడ్ చేస్తే ఆన్సర్ 1 అన్నమాట. ఆన్సర్ 1. అదేవిధంగా ప్రాబబిలిటీలోని అన్ని ఈవెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 1 to 6 ఉన్నాయి. దీని ప్రాబబిలిటీ, దీని ప్రాబబిలిటీ, దీని అంటే ఒక్కొక్క ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ మనం ప్రైమరీ ప్రాబబిలిటీ అంటామంట, ఎలిమెంటరీ ప్రాబబిలిటీ అంటాం. ఏంటాం? ఎలిమెంటరీ ప్రాబబిలిటీ. అలాగా ప్రతి ఎలిమెంటరీ ప్రాబబిలిటీని యాడ్ చేస్తే ఆన్సర్ 1 వస్తుంది. అంటే ఏం చెప్పచ్చు? ద ప్రాబబిలిటీ ఆఫ్ ద ఎలిమెంటరీ ప్రాబబిలిటీస్ ఆఫ్ ఎ శాంపుల్ స్పేస్ ఆర్ ఎ ఎక్స్పెరిమెంట్ ఈస్ కాల్డ్ 1. ద సమ్ ఆఫ్ ది ఆల్ ఎలిమెంటరీ ప్రాబబిలిటీస్. ఇదే తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ టైల్ తీసుకుంటే P of E1 + P of E2 = 1. అంటే హెడ్ రావడం 1/2, టైల్ రావడం 1/2. 1/2 ఎంత? 1. లేదంటే ఇదే తీసుకుంటే P of E1 + P of E2 + P of E3 + P of E4 + P of E5 + P of E6 = 1. అంటే ఒక శాంపుల్ స్పేస్లోని అంటే ఒక ఎక్స్పెరిమెంట్లోని ఎన్ని ప్రైమరీ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఉంటాయో వాటి యొక్క ప్రాబబిలిటీస్ అన్ని యాడ్ చేస్తే ఆన్సర్ 1 వస్తుంది. ద సమ్ ఆఫ్ ది ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఇన్ ఏ ఎక్స్పెరిమెంట్ ఆర్ ఇన్ ఏ శాంపుల్ స్పేస్ ఈజ్ 1. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ప్రాబబిలిటీ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. నెక్స్ట్ కాయిన్, డైస్, కార్డ్స్ ఉంటాయి. ఈ మూడింటిని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత మీకు టాప్ 20 మోడల్స్ ఇంకొక వీడియో వస్తుంది, దాన్ని చూడండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కాయిన్స్, డైస్, కార్డ్స్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం ఒక కాయిన్, 2 కాయిన్స్, 3 కాయిన్స్ తీసుకుందాం. మనం ఒక కాయిన్ని టాస్ చేస్తే 2^1 అంటే టోటల్ అవుట్కమ్స్ 2 వస్తాయి. అంటే శాంపుల్ స్పేస్ ఏమవుతుంది? S = హెడ్ అయినా రావచ్చు, టైల్ అయినా రావచ్చు. అంటే ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఏం అడుగుతాడు? హెడ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? సో 1/2. టైల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? 1/2. ఎందుకంటే మొత్తం 2 ఉన్నాయి, 1 రావాలి, సో 1/2. అంతే, అదే అడిగే ఛాన్స్ ఉంది, ఇంకేమీ లేదు ఇక్కడ. 2 కాయిన్స్ మనకి టాస్ చేస్తే 2² = 4. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 2 కాయిన్స్ని ఒకేసారి టాస్ చేస్తే, 2 కాయిన్స్ని ఒకేసారి టాస్ చేస్తే మనకి హెడ్ టైలు, హెడ్ హెడ్, టైలు టైలు, టైలు హెడ్ వస్తాయి. ఆ నోట్స్ అలా నోట్స్ చేసుకున్న పర్లేదు. లేదంటే ఒక్కోసారి అడుగుతారు, ఒక కాయిన్ని 2 సార్లు టాస్ చేసి నోట్ చేస్తున్నారు,
అప్పుడైనా సేమ్ ఒక కాయిన్ 2 సార్లు టాస్ చేశాను. నా దగ్గర ఒకే కాయిన్ ఉంది, సో వేసాను, హెడ్ వచ్చింది, రాశాను, మళ్ళీ వేసాను, హెడ్ వచ్చింది, రాశాను, అంటే హెడ్ అయింది. అదొక రికార్డెడ్ వీడియో, అదొక రికార్డెడ్ డేటా. నెక్స్ట్ మళ్ళీ టాస్ చేశాను, టైల్ వచ్చింది, మళ్ళీ టాస్ చేసాను, టైల్ వచ్చింది. అంటే అర్థం ఏంటి, ఒక కాయిన్ని 2 సార్లు టాస్ చేసినా, ఒకే కాయిన్ని 2 కాయిన్స్ని ఒకేసారి టాస్ చేసినా మనకి టోటల్ ఎన్ని ఉంటాయి, 2 స్క్వేర్ వస్తాయి. సో ఏం వస్తుంది శాంపుల్ స్పేస్, ఒక దాని మీద హెడ్, ఇంకో దాని మీద హెడ్, ఒక దాని మీద హెడ్, ఇంకో దాని మీద టైల్, ఒక దాని మీద టైల్, ఇంకో దాని మీద హెడ్, ఒక దాని మీద టైల్, ఇంకో దాని మీద టైల్, అంటే టోటల్ 4 వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఏం అడుగుతుందో తెలుసా, ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ ఏంటంటే ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 1 హెడ్, ఎగ్జాక్ట్లీ 1 హెడ్. ఎగ్జాక్ట్లీ 1 హెడ్ అంటే ఏంటి, సో ఇది అవుతుంది 2/4. సో 2 1s are 2 2s are క్యాన్సిల్ చేయాలి, ఖచ్చితంగా క్యాన్సిల్ చేయాలి. 1/2 ఆన్సర్. ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 1 హెడ్, అట్లీస్ట్ 1 హెడ్ అంటే ఏంటి, 1 2 3 అంటే 3/4. ఎందుకంటే అట్లీస్ట్ 1 హెడ్ అంటే 2 హెడ్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. అట్లీస్ట్ అంటే కనీసం ఆడికి ఒకటి ఉండాలి చాలు అన్నమాట. 3/4. అట్మోస్ట్ 1 హెడ్, అట్మోస్ట్ 1 హెడ్ అంటే ఏంటంటే మనకి మ్యాక్సిమం ఒకే హెడ్ ఉండాలి, మ్యాక్సిమం ఒకే హెడ్ ఉండాలి, హెడ్ లేకపోయినా పర్లేదు. అంటే ఏంటి, అప్పుడు కూడా మ్యాక్సిమం ఒక హెడ్, హెడ్ లేకపోయినా పర్లేదు, అంటే ఇది తీసుకోవాలి, అప్పుడు కూడా 3/4. నో హెడ్, అసలు హెడ్ ఉండకూడదు, హెడ్లో ఉండలేదు అంటే అర్థం ఏంటి, టైల్ 1/4. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారన్నమాట. నెక్స్ట్ 3 కాయిన్స్ని టాస్ చేస్తే 2 cube దట్ ఈజ్ ఈక్వల్ టు 8. అంటే ఇక్కడ 3 కాయిన్స్ని ఒకేసారి వేసినా పర్లేదు, లేదంటే ఒక కాయిన్ని 3 times వేసినా పర్లేదు. సో ఎలాగైనా సరే మనకి టోటల్ అవుట్కమ్స్ 8 అన్నమాట. ఈ 8ని ఎలా రాస్తాం చూడండి, సింపుల్గా చెప్తాను. 4 హెచ్లు రాసేయండి, 4 టీలు రాయండి, అయిపోయిందా. దీని సగం, 4 సగం అంతా 2 హెచ్లు రాయండి, 2 టీలు రాయండి, మళ్ళీ 2 హెచ్లు రాయండి, మళ్ళీ 2 టీలు రాయండి, అయిపోయిందా. 4 సగం 2, 2 సగం 1, హెచ్టి 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 ఇలా రాస్తే మనకి చాలా ఈజీగా వస్తుంది అన్నమాట. లేదంటే హెడ్ 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 టైలు హెడ్ 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 టైలు హెడ్ టైలు టైలు ఇంకేదో మర్చిపోయినట్టున్నాను అని కన్ఫ్యూజన్లో ఉంటాం. అలా కాకుండా చాలా ఈజీ అన్నమాట. సో ఈ టెక్నిక్ నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో సూపర్ టెక్నిక్స్, సూపర్ మోడల్ ఇస్తా, ఎక్సలెన్స్, నైస్ టెక్నిక్స్, నైట్ టిప్స్ ఇలా మంచి మంచి మెసేజ్ పెట్టండి కామెంట్స్. కమాన్. ఓకే, ఇప్పుడు వీటి మీద ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారు చూద్దాం. ఆల్ హెడ్స్ అంటే మన 3 కాయిన్స్ మీద అన్ని హెడ్స్ వచ్చే ప్రాబిలిటీ టోటల్ 8 కదా, 1/8. ఆల్ టైల్స్ 1/8 అంటే అన్ని హెడ్లు రావడం 1/8, అన్ని టైల్స్ రావడం 1/8. ఓకేనా. నో హెడ్, నో హెడ్ ఈస్ కమింగ్ అంటే ఏంటి, నో హెడ్ ఈస్ కమింగ్ అంటే ఆల్ టైల్స్ 1/8. నో టైల్ ఈస్ కమింగ్ అంటే అప్పుడు కూడా 1/8, అప్పుడు కూడా 1/8. నెక్స్ట్ అట్లీస్ట్ 1 హెడ్, అట్లీస్ట్ 1 హెడ్ అంటే 1 2 3 4 5 6 7 7/8 అవుతుంది. అట్లీస్ట్ 1 టైల్ అది కూడా 7/8. అంటే కనీసం ఒక హెడ్ రావాలన్న ప్రాబిలిటీ ఏంటి, 7/8. కనీసం ఒక టైల్ రావడానికి ప్రాబిలిటీ ఏంటి, 7/8. ఎగ్జాక్ట్లీ 1 హెడ్, ఎగ్జాక్ట్లీ 1 హెడ్ అంటే ఇది ఒకటి ఉంటుంది, ఇది ఒకటి ఉంది, అంటే ఇది అవుతుంది ఎగ్జాక్ట్లీ 1 హెడ్, ఇది కూడా అవుతుంది, ఇది కూడా అవుతుంది, అంటే 3/8. ఎగ్జాక్ట్లీ 1 టైల్ అది కూడా 3/8. ఎగ్జాక్ట్లీ 1 హెడ్ అన్నా, ఎగ్జాక్ట్లీ 1 టైల్ అన్నా 3/8. ఓకేనా. ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్, ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్ అంటే 1 2 3 3 ఉంటుంది ఛాన్స్. సో 1 2 3, సో 3/8 అది కూడా 3/8. ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్, ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్. నెక్స్ట్ ఇంకేమవుతుంది అంటే అట్లీస్ట్ 1 హెడ్, అట్లీస్ట్ 1 హెడ్ అంటే ఆల్రెడీ 7/8 వస్తుంది. అట్లీస్ట్ 2 హెడ్స్, అట్లీస్ట్ 2 హెడ్స్ అంటే 1 2 3 4 4 అవుతుందన్నమాట, అంటే 4/8. 4 1s 4 2s అంటే 1/2 ఇస్ ద ఆన్సర్. అట్లీస్ట్ 2 టైల్స్ అది కూడా 1/8. అట్లీస్ట్ 2 హెడ్స్ ఏంటి, అది కూడా 1/8. ఇప్పుడు అట్లీస్ట్ గురించి చెప్పింది. అట్లీస్ట్ 3 హెడ్స్, అట్లీస్ట్ 3 హెడ్స్ ఏంటి, ఇది ఒకటే ఛాన్స్, ఇంకేం లేదు కదా. సో 3 లేదా అంతకన్నా ఎక్కువ వచ్చి ఇది ఒకటి ఉంది, అంటే 1/8. ఇప్పుడు అలా కాకుండా అట్మోస్ట్ గురించి నేర్చుకుందాం. అట్మోస్ట్, అట్మోస్ట్ 1 హెడ్, అట్మోస్ట్ 1 హెడ్ అంటే ఒక హెడ్డే మ్యాక్సిమం ఉండాలి, అది లేకపోయినా పర్లేదు కానీ ఒకటే ఉండాలి మ్యాక్సిమం. ఒక హెడ్డే మ్యాక్సిమం ఉండాలంటే
1 2 3 4. మరి ఇందులో హెడ్ లేవు కదా, అంటే అట్మోస్ట్ ఒక హెడ్ ఉన్న పర్లేదు లేకపోయినా పర్లేదు, కనుక 4/8. 4 1s 4 2s అంటే 1/2. అట్మోస్ట్ 2 heads, అట్మోస్ట్ 2 heads అంటే మ్యాక్సిమం 2 ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే ఇది తప్పించి ఇంకేదొచ్చినా సరిపోదు కదా, మ్యాక్సిమం 2 అంటే ఇవన్నీ అవుతాయి, అంటే 7/8. ఆన్సర్ ఏంటి? 7/8. అట్మోస్ట్ 2 heads అంటే 7/8, అట్మోస్ట్ 1 head అంటే 1/2. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ కాయిన్స్ టాస్ చేసి. ఓకేనా? నెక్స్ట్ డైస్లో మనకి ఎన్ని ఉంటాయి? అవుట్కమ్స్ 6 ఉంటాయి. కనుక ఒక డైస్ని త్రో చేస్తే 6/1 అంటే యాక్చువల్గా 6/n ఫార్ములా. n అనేది ఎన్నిసార్లు ఎన్ని డైస్ తీసుకున్నామో, ఇక్కడ 2/n ఫార్ములా అంటే ఎన్ని కాయిన్స్ తీసుకున్నా n అనేది నెంబర్ ఆఫ్ ది కాయిన్స్, ఇక్కడ n అనేది నెంబర్ ఆఫ్ ది డైస్. ఒక డైస్ కనుక 6/1. సో 6/1 అంటే ఏంటి మనకి? S is equal to 1, 2, 3, 4, 5, 6. ఈవెన్ నెంబర్స్ రావడం, ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో కనుక 3/6. సో 3 1s 3 2s అంటే 1/2 ఆన్సర్. ఆడ్ నెంబర్స్ రావడం, ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1 3 5 అవి కూడా 3 ఉన్నాయి. సో 3 1s 3 2s అది కూడా 1/2. ప్రైమ్ నెంబర్స్ రావడం, ప్రైమ్ నెంబర్స్ కూడా ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 2 3 5 సో 3/6. కాంపోజిట్ నెంబర్ రావడం, కాంపోజిట్ నెంబర్స్ 3 లేవు, 2 ఉన్నాయి. 8 4 1 6 1 అంటే 2/6. 2 1s 2 3s. ఇంకేమి మనం చెప్పచ్చు? ఇంకొక నెంబర్ ఉంది. సో అంటే మనకి 6కి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. సో 6ని 28ని మనకి ఒక నెంబర్స్ అంటారు. సో అది కనుక ఇస్తే అప్పుడు మనం 1/6 రాయాలి. ఏం రాయాలి? 1/6 రాయాలి. నెక్స్ట్ 2 డైసెస్ త్రో చేస్తే అప్పుడు మనకి టోటల్ 36 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 36. అప్పుడు శాంపుల్ స్పేస్ ఏమవుతుంది? S is equal to 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6. 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6. అదేవిధంగా 3, 1, 3, 2, 3, 3, 3, 4, 3, 5, 3, 6. అదేవిధంగా 4, 1, 4, 2, 4, 3, 4, 4, 4, 5, 4, 6. అదేవిధంగా 5, 1, 5, 2, 5, 3, 5, 4, 5, 5, 5, 6. అదేవిధంగా 6, 1, 6, 2, 6, 3, 6, 4, 6, 5, 6, 6. ఇలాగా టోటల్ 36 ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ప్రాబిలిటీ ఏమడుతుంది? సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమడుగుతాడంటే, బెస్ట్ థింగ్ ఏంటంటే 2 డైస్ల మీద సేమ్ నెంబర్ వచ్చే ప్రాబిలిటీ ఎంత? 2 డైస్ల మీద సేమ్ నెంబర్ ఏమొస్తాయి? 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6 అంటే ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. 6/36. 6 1s 6 6 అంటే 1/6 ఇస్ ద ఆన్సర్. 2 డైస్ మీద సేమ్ నెంబర్ రాని ప్రాబిలిటీ ఎంత? ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ సేమ్ నెంబర్ ఆన్ 2 డైసెస్. అప్పుడు ఏంటి మనకి? ఈ 6 తీసేస్తే 30 ఉంటాయి. సో 30/36. 6 6 6 5 అంటే 5/6 ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు ఏం అడుగుతుంది తెలుసా? 2 డైసెస్ మీద యాడ్ చేస్తే 12 వచ్చే ప్రాబిలిటీ ఎంత? 2 డైసెస్ మీద యాడ్ చేయాలి అంటే దీని మీద వచ్చిన నెంబరు, దీని మీద వచ్చిన నెంబర్ 2 యాడ్ చేస్తే 12 రావాలంట. 12 రావాలంటే ఏంటి? దీని మీద 6 ఉండాలి, దీని మీద 6. ఎందుకంటే మ్యాక్సిమం 6 కదా, అంటే 6, ఇక్కడ ఒకటే పాసిబుల్ అవుతుంది. కనుక ఎంత ఆన్సరు? అలాంటిది ఒకటే మనకి ఫేవరబుల్ ఉంది కనుక 1/36 ఆన్సర్. 2 డైసెస్ మీద యాడ్ చేసినప్పుడు 13 రావాలి, 0. ఎందుకంటే 13 ఉండదు కదా, మ్యాక్సిమం 6 + 6 12 అంటే 13 అయినా 14 అయినా ఇంకా 13 కన్నా ఎంత ఎక్కువ అయినా సరే మనకి ఆన్సర్ ఏంటి? 0. ద ప్రాబిలిటీ 0. రెండింటి మీద యాడ్ చేస్తే 0 రావాలి. 0 అంటే ఏంటి? అది కూడా మనకి 0. రెండు నెంబర్స్ యాడ్ చేస్తున్నా 0 అంటే దాని యొక్క ప్రాబిలిటీ 0. ఒకవేళ 2 యాడ్ చేస్తే 1 రావాలి.
అది కూడా మనకి జీరో. ఇంకా కనీసం మనకు 1 + 1 2 వస్తుంది అంటే ఏంటి, అది కూడా జీరో. లేదంటే ఏమడుగుతా తెలుసా, ద ప్రోడక్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్ ఈజ్ లెస్ దాన్ 7. సో 7 కన్నా తక్కువ రావాలి. 7 కన్నా తక్కువ రావాలంటే సో ఇది అవుతుంది, ఇవన్నీ అవుతాయి లెస్ దాన్ 7 అంటే. నెక్స్ట్ అంటే 6 వచ్చాయి, ఇది అవుతుంది 7, ఇది అవుతుంది 8, ఇది అవుతుంది 9, ఇంకా ఇది అవుతుంది 10, ఇది అవుతుంది 11, ఇది అవుతుంది 12, ఇది అవుతుంది 13, ఇది అవుతుంది 14. అంటే 14/36. 2 7s 2 18s. అంటే మనకి ఆ ప్రోడక్ట్ అనేది లెస్ దాన్ 7. అలాగా 7 కాదు, లెస్ దాన్ 9 వచ్చు, లెస్ దాన్ 10 వచ్చు, లెస్ దాన్ 15 వచ్చు, లెస్ దాన్ 36 వచ్చు. సో లెస్ దాన్ 36 అయితే ద ప్రోడక్ట్ ఆఫ్ ది 2 dices on the top of the 2 dices is less than 36. లెస్ దాన్ 37 అనుకుంటారు. లెస్ దాన్ 37 అంటే ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే 6 6 36 మ్యాక్సిమం అదే వస్తుంది. లెస్ దాన్ 37 అంటే ఏంటి, సో ఫేవరబుల్ 36 ఉంటాయి, టోటల్ 36 ఉంది. 36 1 36 1. సో 1 is the answer. ఇలాగ మనకి దీని మీద నెంబర్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ నెంబర్ ఇస్ ద స్క్వేర్ ఆఫ్ ది సెకండ్ నెంబర్, లేదంటే సెకండ్ నెంబర్ ఇస్ ద ఫస్ట్ స్క్వేర్ ఆఫ్ ది ఫస్ట్ నెంబర్. సెకండ్ నెంబర్ ఇస్ ద స్క్వేర్ ఆఫ్ ది ఫస్ట్ నెంబర్. ఇది అవుతుంది. ఇంకేమైనా అవుతుంది మనకి, ఛాన్సే లేదు, ఇంకెక్కడ ఛాన్స్ లేదు. అంటే 2/36. 2 1s 2 18s. ఇలాగా మనకి. సో అలాగే మనకి సమ్ అడగవచ్చు, లేదంటే ప్రోడక్ట్ అవ్వచ్చు, లేదంటే స్క్వేర్స్ రిలీజ్ అవ్వచ్చు, లేదంటే ఫస్ట్ నెంబర్ ఇస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ది సెకండ్ నెంబర్. ఏమవుతాయి, ఈ 6 అవుతాయి. ఇందులో మనకి ఇది అవుతుంది. అంటే 6 + 3 9. నెక్స్ట్ ఇది అవుతుంది 10. ఇంక ఇది అవ్వదు, ఇంక ఇవేవి అవ్వవు. నెక్స్ట్ ఇది అవుతుంది. ఎందుకంటే 4 is the 4 factor. అంటే ఏంటి మనకి 6 7 8 9 10 11 12 13. సో 13 అవుతాయి అన్నమాట. సో అంటే ఏంటి మనకి ప్రాబ్లం ఏమవుతుంది, మనకి 13/36. ఇలాగా వాడి యొక్క లాజిక్స్ ఏదైతే ఉంటుందో ఆ లాజికల్గా అడుగుతాడు. ఇప్పుడు నేను ఎలాగైతే థింక్ డిఫరెంట్గా చేస్తున్నాను, వాడు కూడా డిఫరెంట్గా చేసి ఇవ్వచ్చు అన్నమాట. సో ఇది మనకి డైస్ గురించి ప్రాబిలిటీస్. నెక్స్ట్ మనకి పేక ముక్కల కట్టలు, ప్లేయింగ్ కార్డ్స్, టెక్ ఆఫ్ ది కార్డ్స్ గురించి నేర్చుకున్నాం. ఓకే, మనకి ఇప్పుడు కాయిన్స్ అయిపోయింది, డైస్ అయిపోయింది, ఇప్పుడు కార్డ్స్. మనకి టోటల్ 52 కార్డ్స్ ఉంటాయి. సంవత్సరానికి మనకి 52 వారాలు ఉంటాయి. అదేవిధంగా పేక ముక్కల కట్టలోని కార్డ్స్ 52 ఉంటాయి. అదే సార్ సంవత్సరానికి 52 వారాలు. ఎస్, మీకు దగ్గర క్యాలెండర్ ఉంది. మనకి మొత్తం సండేస్, మండేస్, ట్యూస్డేస్ ఆ క్యాలెండర్లో కౌంట్ చేయండి. సండేస్ ఎన్ని ఉంటాయి, 52 ఉంటాయి. మండేస్ ఎన్ని ఉంటాయి, 52 ఉంటాయి. వెన్స్డేస్ 52, ట్యూస్డేస్ 52, థర్స్డేస్ 52, సాటర్డేస్ 52, ఫ్రైడేస్ 50, అన్ని 52 ఉంటాయి. కానీ ఏదో ఒక వీక్ మటుకు 53 ఉంటుంది. ఎందుకంటే మనకి సో 52 7s 364, మనకి 365 డేస్ కనుక ఏదో ఒక వారం మనకు 53 ఉంటుంది. అంటే కంపల్సరీగా అన్ని కూడా ఈక్వల్గా 52 ఉంటాయి అన్నమాట. సో అందుకని పేక ముక్కల కట్టలోనే 52 కార్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రెడ్ కలర్ కార్డ్స్ 26 ఉంటాయి. బ్లాక్ కలర్ కార్డ్స్ అవి కూడా 26 ఉంటాయి. అంటే 26 52 కనుక మనకి రెడ్ కలర్ కార్డ్స్ అంటే కార్డులను మీరు అలా డివిజన్ చేస్తే రెడ్ కలర్వి 26 ఉంటాయి, బ్లాక్ కలర్ 26 ఉంటాయి. మళ్ళీ ఈ రెడ్ కలర్స్ అనేవి డివిజన్ అవుతాయి. 13 అనేవి హార్ట్ సింబల్ని కలిగి ఉంటాయి, హార్ట్ కార్డ్స్ అంటారు. 13 అనేవి డైమండ్ కార్డ్స్, డైమండ్ అనేవి కూడా రెడ్ కలర్లో ఉంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ 13 అనేవి క్లబ్ కార్డ్స్ అంటారు. అంటే ఇలాగా మనకి 3 zeros ఉండి ఇలా ఉంటుంది క్లబ్ కార్డ్స్. దీన్ని స్పేడ్ అంటారు. అంటే హార్ట్ సింబల్ రివర్స్లో ఉండి సో ఇవి 13 ఉంటాయి. సో 13 సో టోటల్ మనకి 52 కార్డ్స్ అన్నమాట. టోటల్ 52 కార్డ్స్. అయితే మరి 13 కార్డ్స్ మళ్ళీ ఇంకా డివిజన్ చేయాలి కదా. సో 13 కార్డ్స్ ఎలా ఉంటాయంటే అన్నీ కూడా ఒకటే, సింపుల్. ప్రతి దాంట్లో కూడా ఆస్ ఉంటుంది. ఏ అంటే ఏ అనేది ఒక హార్ట్ సింబల్, ఏ అనేది ఒక డైమండ్ సింబల్, ఏ అనేది ఒక క్లబ్ సింబల్, ఏ అనేది ఒక స్పేడ్ సింబల్ ఉంటుంది అన్నమాట. 1 అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ 2,
2 అనే కార్డు ఉంటుంది, 3 అనే కార్డు ఉంటుంది, 4 అనే కార్డు అంటే ప్రతి దాంట్లో ఉంటుంది అనమాట. 5 అనే కార్డు ఉంటుంది, 6 అనే కార్డు ఉంటుంది, 7 అనే కార్డు ఉంటుంది, 8 అనే కార్డు ఉంటుంది, 9 అనే కార్డు ఉంటుంది, 10 అనే కార్డు ఉంటుంది. నెక్స్ట్ కింగ్ ఉంటుంది. కింగ్ అంటే రాజు, రాజు గారు ఉంటారు, రాణి గారు ఉంటారు, వాళ్ళిద్దరికి జాకీ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో ఈ 13 కార్డ్స్ ఇందులో ఉంటాయి, ఇందులో ఉంటాయి, ఇందులో ఉంటాయి, ఇందులో ఉంటాయి. అందుకే 13 4s are 52 కార్డ్స్. ఇవి మనకి టోటల్ ప్యాక్ ముక్కలు. సో డెక్ ఆఫ్ ది కార్డ్స్లోనే ఉండే ప్యాక్ ముక్కలు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కింగ్కి ఫేస్ ఉంటుంది, క్వీన్ కూడా ఫేస్ ఉంటుంది, జాకీ కూడా ఫేస్ ఉంటుంది. అంటే ఫేస్ కార్డ్స్ అని ఉంటాయి, ఇవి 4 ఉంటాయి కదా, అన్నిట్లో ఉంటాయి కదా, ఇవి 4 ఉంటాయి, ఇవి 4 ఉంటాయి కనుక 12 కార్డ్స్. ఫేస్ ఉన్న కార్డ్స్ 12, ఫేస్ ఉన్న కార్డ్స్ 12 గుర్తుపెట్టుకోండి. రెడ్ ఫేస్ ఉన్న కార్డ్ 6, బ్లాక్ ఫేస్ ఉన్న కార్డ్ 6. ఎందుకంటే ఇందులో హాఫ్ రెడ్ ఉంటుంది, హాఫ్ బ్లాక్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇది ఓన్లీ ఒక లెటర్ మాత్రం ఉంటుంది, ఓకేనా. సో అంటే మనకి ఫేస్ లేని కార్డ్స్ ఎన్నో అడుగుతామన్నమాట. ఫేస్ లేని కార్డ్స్ ఎన్ని ఉంటాయి? సో 52లో 12 తీస్తే 40 కార్డ్స్. ఇవన్నిటికీ ఫేసెస్ ఉండవు, వీటికి మాత్రమే ఫేసెస్ ఉంటాయి. ఓన్లీ నెంబర్ ఉన్న కార్డ్స్ ఎన్నో అడుగుతారు అనమాట. నెంబర్ ఉన్న కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 6 7 8 9. 9 4s are 36. 36 కార్డ్స్ ఉంటాయి నెంబర్స్. ఓన్లీ నెంబర్స్ ఉన్న కార్డ్స్ 36 కార్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇలాగా మనకి డిఫరెంట్గా అడుగుతాయి అన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు వీటిలో ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారంటే, ఒక అబ్బాయి లవ్ బ్రేకప్ అయిపోయింది. సో కనుక అతనికి హార్ట్ సింబల్ చూస్తే మంటికి వస్తుంది. సో అందుకని ఏం చేస్తాడు వాడు, ఆ పేక ముక్కల కట్లో హార్ట్ సింబల్స్ అన్ని తీసి చింపేసి పారేస్తాడు. అంటే అప్పుడు కింగ్ కార్డ్ వచ్చే ప్రాబిలిటీ ఎంత అంటే మనకి మొత్తం 52లో హార్ట్ సింబల్ ఉన్నవన్నీ 13. సో 13 తీస్తే మనకి టోటల్ ఉంటాయి 13 ఉంటాయి. ఇప్పుడు కింగ్ ఎన్ని ఉంటాయి మనకి? యాక్చువల్గా 4 ఉండాలి. కింగ్ కార్డ్స్ ఎన్ని ఉండాలి? 4 ఉండాలి. ఇందులో హార్ట్ సింబల్ చింపేశాడు కదా, అంటే ఇంకేం ఉంటాయి? 3 ఉంటాయి. అంటే ఆన్సర్ 3/39. సో 3 1s are 3 3s are అంటే 1/13 ఇస్ ద ఆన్సర్. ఒక డెక్ ఆఫ్ ది కార్డ్స్ లో రెడ్ కలర్స్ వచ్చే ప్రాబిలిటీ ఎంత అన్నాడు. రెడ్ కలర్స్ ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి. టోటల్ ఎంత? 52. 26 1s are 26 2s are అంటే 1/2 ఇస్ ద ఆన్సర్. ఒక ప్రాబబిలిటీలోని బ్లాక్ ఫేస్ కార్డ్స్ ఉన్న ప్రాబిలిటీ, బ్లాక్ ఫేస్ కార్డ్స్. సో టోటల్ ఫేస్ 12 ఉంటాయి, బ్లాక్ ఫేస్ ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. అంటే 6/52. 2 3s are 2 26 are 2/26 ఇస్ ద ఆన్సర్. ఒక పేక ముక్కల కట్ట నుండి మనకి రెడ్ రాణి వచ్చే ప్రాబిలిటీ అంట, రెడ్ క్వీన్ వచ్చే ప్రాబిలిటీ అంట. సో మొత్తం క్వీన్లు ఎంతమంది ఉంటారు? 4 మెంబర్స్ ఉంటారు. అందులో 2 రెడ్గా ఉంటారు, 2 బ్లాక్గా ఉంటారు. సో మనకి రెడ్ కావాలి అంటే 2/52. 2 1s are 2 26 are సో 1/26 ఇస్ ద ఆన్సర్. ఇలాగా మనం ఎన్నైనా అడగొచ్చు. మీకు వీటి మీద ఒక ఐడియా వస్తే వాడు ఎలాగిచ్చినా సరే ఆన్సర్ ఈజీగా రావచ్చు. నాకు తెలిసి మీకు ఈ మొత్తం పేక ముక్కల మీద ఒక ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ పేక ముక్కల మీద ఒక ఐడియా వస్తే కింద కామెంట్ సెక్షన్ ఎస్ సార్, ఐ అండర్స్టాండ్ సార్, నవ్ ఓన్లీ ఐ అండర్స్టాండ్ సార్, సూపర్ ఎక్స్ప్లెనేషన్ సార్, నైస్ ఎక్స్ప్లెనేషన్ సార్, చాలా బాగా చెప్పారు సార్, ఇలా మంచి కామెంట్స్ కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి సో ప్రాబిలిటీ యొక్క మొత్తం కాన్సెప్ట్ ఇన్ డీటెయిల్గా నేను ఇచ్చాను అనుకుంటున్నాను. మీరు కనుక అలా అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో సో సూపర్ సార్, మార్వెలస్ సార్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ అని ఇంగ్లీష్లో టైప్ చేయండి. అదేవిధంగా తెలుగులో కూడా చాలా బాగా చెప్పారు సార్, నచ్చింది సార్, ఇలా మంచి కామెంట్స్ ఇవ్వండి. సో దీని తర్వాత మనకి టాప్ 20 ఇంపార్టెంట్ మోడ్స్ వస్తుంది. ఎందుకంటే టైం అనేది మనకి లేదు కనుక ఈ రోజు ఇచ్చేస్తున్నాను. సో కనుక టాప్ 20 ఇంపార్టెంట్ మోడ్స్ ఉంటాయి, ఆ వీడియో చూడండి. దీని తర్వాత నెక్స్ట్ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.